హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ని డయేరియా వణికిస్తుందా? డయేరియా సమస్యని మనం అధిగమించలేకపోతున్నామా? ప్రభుత్వం ఎందుకు డయేరియా నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం ఉందా? ఈ ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి అంశాలు చర్చ జరుగుతుంది. కానీ డయేరియాకు సంబంధించినటువంటి అంశము కేవలం ఇదేదో అధికారులు చూసుకుంటారనో, ఇదేమి పెద్ద సమస్య కాదు కదా, ఇది చర్చించాల్సిన అంశం కాదనో ఎవరు అనుకుంటే పొరపాటు. ఎందుకు అనంటే, డయేరియా అనేటువంటిది తాగునీరు కలుషితం కావటం వల్ల ఈ డయేరియా సమస్య వస్తుంది. ఈ డయేరియా వల్ల మనుషుల ప్రాణాలకి ముప్పు ఉంది. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ఉండేటువంటి విజయవాడలో డయేరియా సమస్యల వల్ల డయేరియా కారణంగా 4-5 చనిపోవటము, పదుల సంఖ్యలో అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత 15 రోజులు 20 రోజులు పట్టింది అక్కడ పరిస్థితి అదుపులోకి రావడం. ఆ తర్వాత జగ్గయ్యపేట ప్రాంతం, జగ్గయ్యపేటలో ఇదే సమస్య, మళ్ళీ డయేరియా సమస్య, అక్కడ ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. అంతకుముందు ఇదే రాజధాని ప్రాంతమైన గుంటూరులో మొన్న సమ్మర్లో డయేరియా సమస్య వల్ల మళ్ళీ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ సమస్య ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి పాకుతుంది. ఇప్పుడు జగ్గయ్యపేటలో తగ్గుతుంది అనుకునేటువంటి క్రమంలో మళ్ళీ గోదావరి జిల్లాలో కొన్ని పట్టణాల్లో డయేరియా సమస్య కనపడుతుంది. ఏంటి ప్రభుత్వము అంత సీరియస్గా లేదని ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ ఈ డయేరియాకి సంబంధించినటువంటి అంశం మీద ఒక ప్రకటన చేశారు. ఏమిటి, ఈ డయేరియా వచ్చిన తర్వాత ఎలా దీనికి సంబంధించినటువంటి చర్యలు అనేటువంటి దాని మీద ఉంది, కానీ ప్రభుత్వ విధానంలో ఎక్కడా కూడా డయేరియా రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేటువంటి ఒక మెకానిజాన్ని గత ప్రభుత్వాలు డెవలప్ చేసి ఉండలేదు అనేది ఆయన మాట్లాడారు. అంటే గత ప్రభుత్వాలంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చేసింది. 5 ఏళ్ళే కాదు కదా, మన రాష్ట్రం అంతది. ఇప్పుడు స్వతంత్రం వచ్చినంతే 77 ఏళ్ళు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా డయేరియా వంటి సమస్యను కూడా మనము ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వాలు పాలకులు ఉన్నారా? ఇది కేవలం గత ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసేసి ఆ మెకానిజం లేదు, ముందుగా దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా ఎలా చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఉన్నాయి తప్ప ఏమి లేవని గత ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి వదిలేస్తే సరిపోతుందా? నేనేమి ఆరోగ్య శాఖ మంత్రి ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారు, గత ప్రభుత్వం మీద ఆరోపణ చేసి వదిలిపెట్టారని నేను అంటాను. ఆయన జగ్గయ్యపేట వెళ్ళారు, ఆ తర్వాత మరి ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో డయేరియా సంబంధించినటువంటి సమస్య అక్కడ వెళ్ళొచ్చు, చూడొచ్చు. అయితే కీలకమైనటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి తాగునీరు కలుషితం అవ్వటం వల్ల వచ్చేటువంటి ఈ డయేరియా సమస్యని ఏ ప్రాంతాల్లో మనం సురక్షిత మంచినీరు అందించలేనటువంటి పరిస్థితి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ఏమైనా డయేరియా వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు ప్రభుత్వము ఆ విధమైనటువంటి దాంట్లో కొంత అప్రమత్తం కావచ్చుగా రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది సీరియస్ అంశం కాదా? ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తుంటే, ప్రజలు చచ్చిపోతుంటే, కొంతమంది అనారోగ్యం పాలవుతుంటే, అసలు ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, ఎండాకాలం అయిపోయి ఇప్పుడు సీజనల్ వ్యాధులన్నీ కూడా మళ్ళీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది? దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ప్రభుత్వ స్థాయిలో ఉందా లేదా? వెంటనే ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి ఈ డయేరియా అనేది ప్రబలకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి దాన్ని, ఒకవేళ ప్రబలితే దాన్ని నియంత్రించడం కోసం మన దగ్గర ఉన్నటువంటి మందులు ఏంటి, సెలైన్లు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రజలు భరోసా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఏంటి, దాని మీద ఒక రివ్యూ చేయట్లేదు, వాడు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారని నా అభిప్రాయం కాదు. ఇంకా మరింత మెరుగ్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది. ఈ వరుసనే గుంటూరు తర్వాత విజయవాడ తర్వాత జగ్గయ్యపేట తర్వాత ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఇట్లా పదే రిపీట్ అవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు అనే పోతుంటే సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అంశం కదా, రివ్యూ చేయాల్సినటువంటి అంశం కదా అనేటువంటిది
నేను ఖచ్చితంగా ఈ అంశం మీద నేను స్పష్టంగా చర్చ జరగాలనేటువంటిది ఈ ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలని నా అభిప్రాయం. ఇక ప్రధానంగా ప్రజల సమస్యల మీద నిత్యం స్పందించేటువంటి రాజకీయ నాయకుడిగా పేరున్నటువంటి పవన్ కళ్యాణ్, రూరల్ డెవలప్మెంటు, రూరల్ వాటర్ సప్లై కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనలో వెళ్తున్నారు. అదే గోదావరి జిల్లాలో ఇప్పుడు డయేరియా సమస్య వచ్చింది. ఏంటిది? వాటర్ సప్లై సమస్య కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి దీని మీద ఈ గ్రామీణ పంచాయతీరాజు, అదేవిధంగా గ్రామీణ తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి? మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు నారాయణ. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లోనే ప్రధానంగా ఈ విధమైనటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి కలుషితం అవుతున్నటువంటి పరిస్థితులు, దానివల్ల డయేరియా ప్రబలుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. గుంటూరు, విజయవాడ, జగ్గేపేట, గోదావరి జిల్లాకు సంబంధించిన తాడేపల్లి కూడా అక్కడ సంబంధించి ఈరోజే వార్తలు ఆందోళన కలిగించేటువంటి విధంగా. నేను అలాగనే డయేరియా మొత్తం రాష్ట్రం అంతా ప్రబలిపోతుంది, జనం అందరూ చచ్చిపోతారని భయకంపితులు చేసే ఉద్దేశం కాదు. ఈ విధమైనటువంటి ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అంటే నిద్రపోతుందని కాదు. మీరు సీరియస్గా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము స్టాప్ డయేరియా అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చేసింది. మేము స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము, 2-3 వారాల పాటు ఈ స్టాప్ డయేరియా కార్యక్రమేనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఏంటయ్యా దీని ద్వారాగా అంటే ఈ స్టాప్ డయేరియా కార్యక్రమం ఏంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2-3 వారాల పాటు వీళ్ళు ఏం చేస్తారు? మొత్తము 5 ఏళ్ల లోపు ఉండేటువంటి పిల్లలందరూ డయేరియా వల్ల చనిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి దాన్ని తగ్గించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. వాళ్ళకు ఓఆర్ఎస్ సంబంధించినటువంటి ప్యాకెట్లు అందించటము, చిన్నపిల్లలకి 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి జింకు ట్యాబ్లెట్లు అందించటము అనేటువంటిది దీని యొక్క లక్ష్యం. మంచిదే. 5 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళు డయేరియా వాళ్ళు చనిపోకుండా ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం చేయండి. మంచిది. ఈ కార్యక్రమం కూడా ఎప్పుడు 5 ఏళ్ల లోపు వాళ్ళు చనిపోకుండా ఉంటానికి పనికి వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ఈ విధమైన మరణాలు. కానీ ఈ డయేరియా ప్రబలకుండా ఇప్పుడు ఉండేటువంటి వర్షాకాలం ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారు, అదేవిధంగా పంచాయతీరాజు, గ్రామీణ ఏదైతే మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అర్బన్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి కూడా దీని మీద చంద్రబాబు నాయుడు కూడా స్పందించి దీని మీద ఒక రివ్యూ పెడితే సీరియస్గా ఉండదు. ఇంకొక చోట ఏ పట్టణంలో కూడా ఈ డయేరియా సమస్య ప్రబలకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సీరియస్గా డయేరియా నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం. ఆ విధమైన ప్రయత్నాలు జరగాలని మాత్రం నా ఉద్దేశం.